ఎన్నికల ఫలితాలు వచ్చే సమయంలోనూ వైకాపా సర్కార్ దోపిడీ ఆపలేదని భాజపా నేత లంకా దినకర్ విమర్శించారు. అమరావతి నిర్మాణానికి సిఆర్డీఏ పరిధిలోని విద్యుత్ పనులకు సంబంధించిన అండర్ గ్రౌండ్ కేబుల్, ఇతర సామాగ్రిని నిబంధనలకు విరుద్ధంగా విశాఖపట్నానికి తరలిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు, వెలిగొండ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంలో విఫలమైన మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఇప్పటికే అనేక ప్రాజెక్టులని జగన్ అక్రమంగా కట్టబెట్టారని విమర్శించారు. అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఏ అయితే అమరావతిలో వెయ్యాలి అని 2019 ముందు అప్పుడు నాటి ప్రభుత్వం తెచ్చిందో ఆ కేబుల్ మొత్తాన్ని కూడా విశాఖపట్నానికి తరలిచ్చేస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళ గిడ్డంగుల్లోకి తరలించుకుని అక్కడి నుంచి ఎటు అమ్ముకొని ఆ డబ్బులు ఏ రూట్ నుంచి ఎవరి చెంతకు చేరుతాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చే మధ్యలో ఇంత దుస్సాహసానికి ఒడిగట్టారంటే అవినీతి ఏ విధంగా పెచ్చరిల్లింది ఈ రాష్ట్రంలో. ఇప్పటికే మెగా ఇంజనీరింగ్ కంపెనీని ఒకసారి గమనించినట్లయితే వెలుగొండ ప్రాజెక్టును అప్పచెప్పారు, అటకెక్కించారు. పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ అని తీసుకొచ్చి పెట్టారు, సర్వనాశనం చేశారు. అలాగే హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏదైతే వారికి ఇచ్చారో దాన్ని పూర్తి చేయడంలో సకాలంలో విఫలమయ్యి సమయాన్ని ఇంకా నిర్ణీత సమయాన్ని దాటి ఎక్స్టెన్షన్ అడిగితే కేంద్ర ప్రభుత్వం కానీ పవర్ పీపీఏ పోలవరం ప్రాజెక్టు దాటి కానీ అప్రూవల్ ఇవ్వలేదు. ఒకవేళ ఆ అప్రూవల్ కనుక ఇస్తే దాదాపు 1400-1500 కోట్ల వరకు ఆయాచిత లబ్ధి చేకూర్చాలి ఈ యొక్క మెగా కంపెనీకి అని జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి పన్నాగం.